వివర్స్, నేను మీ రేష్మని. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు బతాసాలు చేస్తున్నాను. చిన్నప్పుడు కొనుక్కొని తింటున్నాం కదా, అలాంటివి. ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి అన్నిటిని కలుపుకోవాలి. చిన్నప్పుడు రూపాయికి 2 అలా కొనుక్కొని తింటున్నాం కదా మనం. ఇవి ఎలాగో చేయాలో అని అనిపించింది, ట్రై చేద్దామని ఈరోజు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్. ఇలాగా ముద్దగా అవ్వాలి. కాచి ఇంకా కొంచెం నూనె వేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. కొంతమందికి వాయిస్ సరిగా రావడం లేదు, పక్కన ఏ సౌండ్స్ వస్తున్నాయని పెడుతున్నారు కామెంట్స్. మనం బయట ఉంటున్నాం చూస్తున్నాం కాబట్టి సౌండ్స్ వస్తుంటాయి ఫ్రెండ్. ఇంకా గొంతు రావడం లేదంటే ఇంకా ఏమైనా స్పీకర్ పెట్టుకోవాల్సిందే నేను. చూడండి, ఇలాగ ముద్దగా రావాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి. తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది ఈజీగా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. మంచికి హెల్తీకి మంచిదని. పిల్లలు ఏదో ఒకటి కావాలి అంటారు కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చు దీనికి. వీళ్ళే తినాలి, వీళ్ళే చేయాలని ఏం లేదు. అయిపోయింది. 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం. ఈ కప్పు తీసుకున్నాను ఫ్రెండ్ నేను పిండిని. దీంట్లో సగం అరకప్పు, ఇంకా సగం తీసుకోవాలి బెల్లాన్ని తీసుకున్నాను. 2-3 స్పూన్ వాటర్ వేసి పాకం పెట్టుకోవాలి. నూనె వేసి ఆయిల్ని హీట్లో పెట్టాను ఫ్రెండ్. నేను ఇందాక కలుపుకున్న పిండిని ఇప్పుడు చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయినాయి. చిన్న చిన్న ఉండలాగా పిండిని ఇలా తీసుకొని ఇలా ఊరికి ఇలా అనాలి అంతే. మనం ఎంత చేసుకున్నామని నీటిలో వేసుకుందాం. స్లోగా వేయించుకోవాలి. స్లోగా ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. పక్కన స్టవ్లో బెల్లం పెట్టాను ఫ్రెండ్స్ పాకానికి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ కలర్ వస్తే చాలు. ఇంకా తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం.
నీళ్ళు తీసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దాం. వచ్చేసింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. మనం ఇందాక చేసుకునేవి దీంట్లో వేసుకున్నాం. దీంట్లో వేసి కలుపుకోవాలి. దీన్ని ఇలా ఈ పాకంలో అన్నీ కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా పాతకాలపు వంటలు చిన్ననాటి ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి. ఎలా చేసారో ఎలా ఉందో రెసిపీ గురిక నాకు పంపించండి, నేను చేసి చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కొట్టండి. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్.